శుభ మధ్యాహ్నం. నమస్కారం. సత్యభాషానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివః యదా అంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. శివుడికి కేశవుడికి భేదం లేదని మేము తెలుసుకున్నాం. శివుడి హృదయంలో విష్ణుమూర్తి కూర్చుంటాడు, విష్ణుమూర్తి హృదయంలో శివుడు కూర్చుంటాడని మాకు తెలిసింది. కాబట్టి ఇద్దరి మధ్యలో భేదం లేదు. కాబట్టి మేము ఆరోగ్యాలతో ఎప్పుడు వర్ధిల్లుతూ ఉండాలని చెప్పి మనం నిత్యం సంధ్యావందనలో చేసుకుంటూ ఉంటాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానంతో మన ఎంవిఆర్ శాస్త్రి గారు రాసిన దేవుడు నాడు జాగ్రత్త పుస్తకానికి లింక్ ఏమిటంటే ఇతిహాసమాల అని ఒక పుస్తకాన్ని 1987లో పునఃప్రచురణ చేశారు. ఇది అనంతార్యుల వారు రాసిన కథగా, అనంతార్యుల వారే ఇదంతా భాష్యం చెప్పారని, వారి వంశీకుడు ఎవరో 1919లోనో ఎప్పుడో 1918లోనో వారి పేరు పెట్టి వీరు పుస్తకాలు రాశారు. అందులో చాలా వరకు ఇక్కడ ఉన్న విగ్రహం విష్ణుమూర్తిదే అని వారు ఔత్సాహికంగా రుజువు చేద్దామని చెప్పి చాలా కట్టుకథలు, చాలా కాలానికి తగనివి కూడా వీరు రాశారు. ఇది ఒక్కసారి చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఇక్కడ శివకేశవుల్లో భేదం లేదు. నువ్వు ఏ రకంగా చూసే ఆ రకంగా మనకు కనిపిస్తాడని ఇంకొకసారి మనం చెప్పుకునేందుకు ఇది చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఈ ఇతిహాసమాల ఇంత పరిహాసం ఎందుకయింది, ఇంత దొంగదారి ఎందుకు పట్టింది, ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ యాదవరాజు కొలువులో శైవులు అల్లరి చేస్తున్నారని చెప్పి వైష్ణవులు వెళ్ళి యాదవరాజు కంప్లైంట్ చేస్తే యాదవరాజు కబురు పెడితే రామానుజాచార్యులు వారు వచ్చారని, రామానుజాచార్యులు వారు వచ్చి నిరూపించారని వాగ్వివాదంలో, ఆ వివాదంలో వారు గెలిచారని, గెలిచిన తర్వాత శంఖచక్రాలు వారు తొడిగారని, పాము రూపంలో పైకి వెళ్ళి ఆ రోజు రాత్రికి శంఖచక్రాలు తొడిగారని ఒక కథనం మనకు చెప్తుంది ఈ ఇతిహాసమాల. నిజానికి మనం గనక చూసినట్టయితే రామానుజాచార్యుల వారి బావగారు ఎవరైతే రామాయణం నేర్పించారో వారి వంశస్థులు అనంతార్యుల వారిని రామానుజాచార్యుల వారు తిరుపతికి పంపించినట్టు. రామానుజాచార్యుల వారు చెప్తే దైవంగా ఎందుకంటే గురువే మనకి దైవం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే గురువే మనకి దైవానికి దైవం కాని దానికి వ్యత్యాసం చూపిస్తాడు. కాబట్టి దేవుడి కంటే కూడా ముందు గురువుకే మనం నమస్కారం చేసుకుంటాం. ఈయన వచ్చిందల్లా ఏమిటంటే పూలమాలల్లి స్వామివారికి కైంకర్యం చేసుకునే ప్రయత్నంలోనే, అంటే వారికి సేవ చేసుకునే కైంకర్యంలోనే వీరు ఉన్నారని. ఒకసారి వీరు అనంతారిలో వారు పూలు గుచ్చుకుంటూ ఉంటుంటే స్వామివారికి తోచక, అంటే బోరు కొడుతుంది కదా స్వామివారికి కూడా, పాపం కబురు పెట్టి పంపించారట. అనంతారులు వారిని రమ్మని చెప్పు, కబుర్లు చెప్పాలి అని. మీ స్వామికి పనా నీకు పనా, ఈ పూలు ఎవడ కొడతాడు, మళ్ళా నా పని చెడిపోతుందని నేను రానని చెప్పన్నాడు. ఈ లోపల ఈయన పూలు గుర్తిన తర్వాత పని అయిపోయిన తర్వాత వెళ్ళి స్వామివారికి వేస్తుంటే స్వామివారు అడిగి, నీ పూలమాల నేను కనుక అంగీకరించకపోతే నువ్వేమైపోతావు, నేను తిరుమల నుంచి నేను కిందకు పంపిస్తే నువ్వేమైపోతావు, నువ్వెవరు పంపించేందుకు, నాకంటే వారం ముందు నువ్వు వచ్చి ఉంటావు, నీ తర్వాత నేను వచ్చాను, నీకోసం నేను రాలేదు, ఈ పూలమాలను సేవ చేసుకోమని మా రామానుజాచార్యులు వారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, నీతో నాకు పనిలేదు దొబ్బేమన్నాడు. అంటే ఇటువంటి కథలు, భక్తుడు గొప్పవాడనే కాదన్ను, కానీ భక్తుడు దేవుడి పట్ల ప్రేమ ఉండాలా, ధిక్కరించాలా? ఇటువంటిదే ఇంకో చిన్న కట్టుకథ ఏమిటంటే, అనంతార్యులు వారు వస్తున్నప్పుడు, తిరుమలకు వస్తున్నప్పుడు, తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చి ఈ పూల వనం ఒకటి తయారు చేసుకోవాలని అక్కడ ఉన్న కొలం దగ్గర పూలవనం చేస్తూ ఉంటే, అయ్యో కష్టపడుతున్నాడే భార్యతోడని స్వామివారు వచ్చారని, సహాయం చేస్తుంటే నువ్వెవడో నాకు సహాయం చేసి నా పని నేను చేసుకుంటా అని చెప్పి అంత కోపంతో తను తవ్వుతున్న గడ్డపారతోటి స్వామివారి మీద వేశారని, ఆ స్వామివారికి అది వెళ్ళి గడ్డం మీద తగిలిందని, అప్పటి నుంచి దానికి ఆ పచ్చకర్పూరం పెట్టారని, ఇవన్నీ కూడా అనంతార్యుల వారు గొప్పతనాల కింద వీడు చెప్పుకుంటూ ఉన్నారు. అంత శైవులకి వైష్ణవులకి తగాదా జరుగుతున్నప్పుడు ఇంతోటి అనంతార్యుల వారు అక్కడ ఉన్నప్పుడు 1100 సంవత్సరాల్లో
అంటే 1100 ADలో వీరు అక్కడ ఉన్నప్పుడు మరి వీరే వెళ్ళి తీర్పిచ్చి ఉండొచ్చు కదా, అంత గొప్పవాళ్ళు అయి ఉంటే. మరి అందరూ కలిసి రాజుగారి దగ్గరికి పోవటం ఏమిటి? రాజుగారి దగ్గర రామానుజాచార్యులు వారిని రాజుగారు పిలిపించడం ఏమిటంటే వాట్సాప్ ఉందా? వందే భారత్లో వచ్చారా వారు? లేదు వయా శాటిలైట్ కమ్యూనికేషన్ ఏమన్నా వెళ్ళిందా? బాగుంది, వచ్చారు రామానుజాచార్యులు వారు, వాగ్వివాదం జరిగింది. ఎవరితో వాదించినట్టు? ఉదాహరణకి నేను చెప్పుకున్నాం మనం, శంకరాచార్యులు వారు ఇక్కడ స్ఫటికలింగాన్ని స్థాపించి వింధ్యాచల పర్వతాలు దాటి కాశీకి వెళ్ళి మండన మిశ్రతో వాగ్వివాదం చేశారు అని. మరి రామానుజాచార్యులు వారు వచ్చి వాగ్వివాదం చేశారంటే ఎదురుకుండా ఎవరన్నా గట్టివాడు అయి ఉండాలి కదా, వాడి పేరు ఎక్కడా లేదే. అంటే చిన్న చిన్న అల్లర్ని వీడు చూపించుకుంటూ చిన్నగా ఏది ముఠా గొడవలు ఏదో మాట్లాడుకున్నట్టుగా వీడు చెప్పారు తప్ప ఎదురుకుండా వాడు ఎవడు లేడు. దీనికి తోడు గోవిందస్వామి వారి ఆలయానికి ఈయనే ప్రతిష్ఠ చేశారు, ఈయన ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయని. కానీ గోవిందస్వామి వారి ఆలయం 1139 1150లోనో అయి ఉంటే రామానుజాచార్యుల వారి కాలం 1119తో ముగిసింది కాలం అని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే వారి కాల చరిత్ర కనుక మీరు చూసినట్టయితే అంటే 20 ఏళ్ల తర్వాత మరి రామానుజాచార్యుల వారు వచ్చి అక్కడ ఎట్లా చేశారు ప్రతిష్ట? అంటే ఊరికే వచ్చి వెళుతూ ఉంటారా? అంటే వాగ్వివాదం జరిగినప్పుడే గోవిందరాజ స్వామివారి ఆలయానికి కూడా ఆయన ప్రతిష్ఠ చేశారా? దాని చుట్టూ కాలనీ కట్టించారా? ఇవన్నీ కూడా సమయానుకూలంగా దేనికి కూడా అంతు పట్టట్లేదు, చిక్కు పట్టట్లేదు. కాబట్టి ఇతిహాసమాలని అనంతార్యుల వారి వంశీకుడైనటువంటి వాడు 1900 సంవత్సరంలో తొందరగా రాసి సంస్కృత పదం లేని ప్రెస్సులో తెలుగు పదాలే ఉన్న ప్రెస్సుకు వెళ్ళి అది ఒక్కసారి అచ్చు వేయించాడు. రెండోసారి అచ్చు వేయబడుతుందని కూడా ఆయన అనుకోలేదు. ఏదో పుస్తకం బయట పెట్టారు ఇతిహాసమాలనుకుంటూ. ఇది ప్రూవ్ చేసేందుకు కృష్ణస్వామి అయ్యంగార్ గారు ఇతిహాసకారుడే. ఇతిహాసంలో ఇది ఎట్టి పరిస్థితిలో వైష్ణవుల ఆలయం అని చూపించే ప్రయత్నంలో ఆ యాదవరాజును ఎక్కడో అక్కడ పట్టుకోవాలని చెప్పి ఆయన ఎక్కడో శాసనాలు చూస్తుంటే 1135లో ఒక గట్టి దేవుడు ఆయన ఒక శాసనం రాశాడు. 1150లో ఇంకొక గట్టి దేవుడు, అంటే ఒక వంశంలో వాళ్ళు అట్టాగే అనుకుంటాం కదా, వాళ్ళు ఇచ్చిన శాసనాలన్నీ కూడా ఈయనే యాదవరాజు అయి ఉంటాడు, ఆ ఇద్దరు ఒకటే అనుకుని ఇది మన్ని నమ్మించే ప్రయత్నంలో వారు ఇచ్చారు. కానీ నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది మనకి తెలిసేంత వరకు అది ఆగదు, దాక్కోదు, బయటికి వస్తుంది. 1949లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర బాలాజీ అనే పుస్తకాన్ని రచిస్తూ విఎన్ శ్రీనివాసన్ గారు పూర్వాపరాల్లోకి వెళ్ళి ఆ టైం లైన్స్ అని రాసి రామానుజాచార్యుల వారి ఇక్కడికి రాను లేదు, అటువంటి యాదవరాజు ఇక్కడ లేడు, వీరు ఇస్తున్న రిఫరెన్స్ గట్టి దేవుడు ఎవరు అంటే గనక చోళ వంశస్థుల్లో ఆ కింద వంశీకుల్లో ఈ గట్టి దేవులు అనేవాళ్ళు వెంకటగిరి ప్రాంతాన్ని పరిపాలిస్తూ నెల్లూరు జిల్లా వరకే పరిమితం అయ్యారు. వారు ఇచ్చిన అంటే ఇద్దరు కూడా వారు ఇచ్చిన శాసనాలు ఏంటంటే బ్రాహ్మణులు అక్కడ ఉన్న అందరికీ అన్నదానం చేసేందుకు ఒకటి, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టేందుకని ఒక మాన్యం, కూరలు పళ్ళు పూలు పంచేందుకు ఒక మాన్యాన్ని వాళ్ళు ఇచ్చినట్టు రాసుకున్నారు. ఈ రెండు శిలాఫలకాలు కూడా కాళహస్తీశ్వరుడి కోసం చేసినవే తప్ప తిరుపతికి చేసినవి కాదు. కాబట్టి మిత్రులారా, పుస్తకంలో ప్రచురించినవన్నీ సత్యం అనుకోవటం, వాళ్ళు చెప్పారు కాబట్టి ఇదే నిజం అనుకోవటం కూడా మనం పూర్వాపరాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. ఇతిహాసాన్ని సమగ్రంగా తెలుసుకుంటే కనుక ఇటువంటి దుస్థితి మనకు పట్టదు. ఔత్సాహికులు అందరిలోనూ ఉంటారు, శైవుల్లోనూ ఉంటారు, వైష్ణవుల్లోనూ ఉంటారు. కాకపోతే మొన్న చెప్పుకున్నట్టుగా అద్వైతాన్ని మూర్తిభవించిన విగ్రహం ఏమిటంటే వెంకటేశ్వర స్వామిదే. ఈ శీర్షికను కనుక మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సత్యభాషని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులు వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా దీన్ని పంపించే ఏర్పాటు చేయండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.